తల్లికి వందనం ద్వారా ఇచ్చేటువంటి 15,000 రూపాయలు కావచ్చు, ఏ రకంగా కుటుంబ బడ్జెట్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవైపు ఖర్చుల్ని తగ్గిస్తూ మరోవైపు వారికి సహాయంగా నిలుస్తూ ఇంకా 2 అడుగులు ముందుకేసి ఎకానమీని ఇంప్రూవ్ చేసే దిశగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అనేటువంటిది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు మనం వివిధ శాఖల్ని చూసుకుంటే అధ్యక్ష, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అనేటువంటి దాన్ని ఒక్కసారి గుర్తు ఎక్కడా కూడా రీజనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అధ్యక్ష, ప్రతి ప్రాంతంలోనూ కూడా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇందాక చివరిగా కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేటువంటిది వారు చెప్పారు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టు పేరుతో మేమేదో చేశాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్ట్ని ఆపేసింది అని అసత్య ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే వారికి కోర్టు ఆదేశాల గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారి ప్రభుత్వంలోనే దాన్ని నిలిపివేయబడితే మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు రాయలసీమలో ఏ ఒక్క కాలువలో కనీసం గంప మన్ను తీసినటువంటి పాపాన పోలేదు అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం తిరిగి చూసేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వారు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రాయలసీమ పేరుతో మళ్ళీ సభలు సమావేశాలు పెడుతున్నారు అధ్యక్ష. చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో పెత్తందారులు అందరూ కూడా మీరు గత 30-40 సంవత్సరాల చరిత్రను చూస్తే పెత్తందారులు రాజకీయ ముసుగులో వచ్చి వారు ప్రతిసారి తమకు అధికారం కావాలనుకున్నప్పుడల్లా రాయలసీమ పేరుతోటే ఉద్యమాలు చేశారు. రాయలసీమ ఉద్యమాల పేరుతో అధికారాన్ని సంపాదించుకుని తమ సంపదని పెంచుకున్నారు తప్ప రాయలసీమ ప్రజల సంపదని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే రాయలసీమ ప్రాజెక్టులకి ఒక రూపం కల్పించడం జరిగింది అధ్యక్ష. గాలేరు నగర్ కావచ్చు, హంద్రేనీవా కావచ్చు, తెలుగంగ కావచ్చు, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలతో ప్రారంభిస్తే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని ప్రజలకి సభ ద్వారా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే వాస్తవాల్ని మనం చెప్పకపోతే వారు చెప్పేటువంటి అసత్యాలు మనకన్నా ముందుకు పోతూ ఉంటాయనేటువంటిది మనం ప్రతిరోజు కూడా వారి గురించినటువంటి నిజాలు చెప్తూ ఉండాలి అనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. నా బడ్జెట్లో చెప్పాను, బడ్జెట్ రిప్లైలో చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను అధ్యక్ష. మనం చేసేటువంటి మంచిని చెప్తూ పాటు వారు చేసినటువంటి తప్పుల్ని కూడా ప్రతి క్షణం మనం ఎత్తి చూపకపోతే ప్రజలు కంపేర్ చేసుకోలేరు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష. రాయలసీమలో జరిగినటువంటిది అధ్యక్ష నిజంగా ఒక్కటంటే